హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నేను ఫస్ట్ టైం చూసినట్టయితే వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. అండ్ నా వీడియోస్లో మీరు కుకింగ్ రిలేటెడ్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ లాంటి ఎన్నో వీడియోస్ చూడొచ్చు. నా కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్. మా డాడ్ లాస్ట్ వర్కింగ్ డే వీడియో చూసారు కదా. సో ఇది రిటైర్మెంట్ సెలబ్రేషన్ డే రోజు అనమాట. ఇంట్రడ్యూసింగ్ మై గ్రాండ్ మదర్. సో తను కూడా ఉండాలి కదా, మదర్ ఇంపార్టెంట్ కదా. సో అందుకోసమే తనని కూడా ఊరి నుంచి పిలిపించి ఫంక్షన్కి రెడీ చేసి తీసుకెళ్తున్నాం. అండ్ ఈ బ్యూటిఫుల్ కపుల్కి కూడా కంగ్రాచులేషన్స్ బోత్ ఫర్ మై మామ్ అండ్ డాడ్. సో మొత్తానికి మేము వేరే కార్లో వెళ్తున్నాం బికాస్ ఆ కార్ ఫుల్ అయిపోయింది. మై హస్బెండ్ ఈస్ డ్రైవింగ్. సో దిస్ ఈస్ మై కంప్లీట్ లుక్. నేను గెట్ రెడీ విత్ మీ చూపించలేకపోయినా బికాస్ హడావుడ్లో ఉన్న శారీ, జ్యువెలరీ ఏం చూపించలేదు. సో ఫైనల్ లుక్ అయితే ఇది. అక్కడికి వెళ్ళేసరికి మా మామయ్య, మా తాతయ్య, మా బాబాయ్, మా తమ్ముడు కూడా రెడీగా ఉన్నాడు. అరేంజ్మెంట్స్ అన్ని చూసుకున్నాడు కాబట్టి. సో నెక్స్ట్ మేము ఇంకా వెళ్దాం అనుకునే లోపు మా పెద్ద పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వెహికల్. సో వాళ్ళే మా పెద్ద పిన్ని వాళ్ళు. సో మా కంప్లీట్ లుక్ అయితే ఇది. బోత్ ఆఫ్ అస్ వేర్ వెరీ హ్యాపీ అండ్ ఫ్యామిలీ అందరం బాగా మంచిగా రెడీ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నాము. బికాస్ రిటైర్మెంట్ సెరమనీ అనేది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. సో మా డాడీ హార్డ్ వర్కింగ్కి ఒక ట్రిబ్యూట్ లాగా ఉండాలని మేము కొన్ని ప్లాన్స్ కూడా చేసుకున్నాము. సో ఇట్లాంటి ఒక ఫోటో అండ్ వీడియో సెషన్స్ అయిపోయిన తర్వాత కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసినాము. దానికంటే ముందు షాల్ సెరమనీ అయితే చేయాలి కదా. సో అందుకని మా డాడీ బ్యాచ్మేట్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్, చిన్నప్పటి నుంచి చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అవ్వడం అండ్ అందరూ విష్ చేయడం, గ్రీట్ చేయడం చాలా బాగా జరిగింది. అండ్ హోస్టింగ్ అయితే మై సిస్టర్స్ స్టార్టెడ్ దేర్ హోస్టింగ్. చాలా బాగా చేశారు మై కజిన్స్. దే రియలీ డిడ్ వెల్. ఏజ్ చిన్నైనా కూడా దే స్పోక్ వెరీ మెచ్యూర్డ్లీ ఆన్ ది స్టేజ్. అంటే ఏమాత్రం స్టేజ్ ఫియర్ లేకుండా వాళ్ళ హోస్టింగ్ చాలా బాగుంది. నిజంగా ఎంటర్టైనింగ్గా కూడా ఉండే. ఎంతైనా స్కూల్లో యాన్యువల్ డేస్ ఉన్నప్పుడు మనం కూడా చేసేవాళ్ళం కదా, ఆ ప్రాక్టీస్ అట్లాగా ఉండిపోయింది. సో మేమైతే ఈ కలర్ షాల్, ఆరెంజ్ కలర్, పీచ్ ఆరెంజ్ షాల్ తీసుకున్నాము అండ్ గార్లెండ్స్ అవన్నీ యాజ్ యూజువల్. నౌ వీ కెన్ ఎంజాయ్ ద కల్చరల్ ఈవెంట్. సరిపోదట మాట నానానికై ప్రాణం నివన ఇదిగో మాట నిజానగా అనేదగా నీ ఎదుట ఏకానుకలో నీరా. సో మేము ప్లాన్ చేసుకున్న కల్చరల్ ఈవెంట్స్ అయితే మోస్ట్లీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం. నేను అన్నీ చూపించలేకపోవచ్చు, నిజంగా పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగుండే. మెనూ అయితే నాకు అస్సలు ఐడియా లేదు, బట్ లెట్స్ టేక్ వాట్ ఈస్ దేర్. లంచ్కి అయితే బగారా రైస్ ఉంది. బగారా రైస్ నేను తీసుకున్నాను బికాస్ నాకు బగారా రైస్ అంటే చాలా ఇష్టం. మన తెలంగాణలో ఫేమస్ కదా. దాని తర్వాత ఆ రోజు ట్యూస్డే ఉండడం వల్ల నేను కంప్లీట్ వెజ్. నాన్ వెజ్లో అయితే మటన్, చికెన్, ఇంకా సమ్ ఫిష్ ఫ్రై కూడా ఉండే.
అండ్ వెజ్లో అయితే బ్రింజాల్ ఫ్రై, దాల్, పాలకూర పప్పు, పాపడ్, పచ్చడి ఇవన్నీ మనకు కామన్ కదా, ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మిక్స్చర్ కూడా ఉన్నాయి, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఐ ఎంజాయ్డ్ ద మీల్ అలాట్. దో ఇట్స్ వెజ్, ఆ ఈవెంట్ ఉన్న స్పెషాలిటీ వల్ల నాకు లంచ్ కన్నా కూడా, నేను డ్రెస్అప్ అయిన దానికన్నా కూడా ఆ ఈవెంట్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన. బికాస్ ఇట్స్ మై ఓన్ ఫాదర్స్ రిటైర్మెంట్ ఫంక్షన్, రైట్? ఆ ప్లేస్లో ఎవరున్నా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బికాస్ మన ఫాదర్ మన కోసం ఎన్నో సర్వీసెస్ చేస్తారు, ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తారు. నాట్ ఓన్లీ మై ఫాదర్, ఎనీ ఫాదర్, ఒక ఫాదర్ అంటేనే సాక్రిఫైసింగ్ స్టార్ మనం యాక్చువల్గా చెప్పాలంటే. సో 40 years సర్వీస్ చేసిన తర్వాత ఫైనల్లీ రెస్ట్ దొరికింది. స్వీట్లో అయితే డబల్ కమీటా ఉంది, నా ఫేవరెట్ స్వీట్ డబల్ కమీటా. మన హైదరాబాద్లో డబల్ కమీటా ఫంక్షన్స్కి లేకపోతే అసలు అది ఫంక్షన్ ఇన్కంప్లీట్ కదా. సో డెఫినెట్గా డబల్ కమీటా అయితే పెట్టినాము. లంచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. లంచ్ తర్వాత చిన్న చిన్న స్పీచెస్ ఉన్నాయి, అంటే వాళ్ళ ఫీలింగ్స్, మా ఫాదర్తో ఎక్స్పీరియన్స్ ఏముందో మా రిలేటివ్స్ అందరూ చెప్తారు. అండ్ ఇటువంటి చిన్న ఒక ఫంక్షన్ అయిన తర్వాత ఒక చిన్న డ్యాన్స్ లేకపోతే బాగోదు కదా, అందుకని మా ఫాదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. అందుకని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అంటే వాళ్ళ ఏజ్కి, వాళ్ళ జనరేషన్లో వాళ్ళు ఏ మూవీస్ అయితే ఎంజాయ్ చేశారో ఆ సాంగ్స్తోనే డ్యాన్స్ చేశారు కాబట్టి మనకి అదంతగా ఐడియా లేకపోవచ్చు. బట్ వాళ్ళ కళ్ళలో ఉన్న హ్యాపీనెస్, వాళ్ళు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అని గుర్తు చేసుకుని చేయడం రియల్గా చాలా స్పెషల్. అది వాళ్ళ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది. మనం ఆ జనరేషన్లో లేము కాబట్టి మనకు ఆ సాంగ్స్ అంత ఐడియా లేకపోవచ్చు. బట్ వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తుంటే, అంటే వాళ్ళు ఏదో కాలేజ్ డేస్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. రియల్లీ వాళ్ళని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా రిలేటివ్స్ అందరు కూడా, కజిన్స్, మై హస్బెండ్, ఎవ్రీ వన్ వేర్ హ్యాపీ విత్ దట్. అండ్ ఒక్కొక్కరికి స్పీచ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. లెట్స్ సీ వాట్ వాళ్ళ అభిప్రాయం ఏంటో, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. No matter it is late at night and early in the mornings, he always gave his best. The values he instilled in all of us. He taught me that success is not measured. And మా పిన్ని కూడా తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది. సో ప్లీజ్ ఎంజాయ్. ఏరనగా దుమ్మనగా దూలగనగా కష్టపడేవాడే తండ్రి. ఆ తండ్రి పదవికి ఇంద్రస్థానం ఇచ్చినా తక్కువే. అలాంటి తండ్రికి పుట్టిన ఈ పిల్లలందరూ చాలా, తండ్రే గొప్పవాడు కాదు, పిల్లలు గొప్పవాళ్ళు, వాళ్ళ పిల్లలు. అందుకు ఇంకొకటి, బావగారు ఒక కాయిన్ ఉంటుందండి, బొమ్మ పొలుసు, అంటే ఒక కాయిన్ కేట్స్ టేల్స్ ఉన్నట్టు, ఒక కాయిన్ బొమ్మ పొలుసు ఉన్నట్టే ప్రతి మనిషిలో మంచితనం ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మనకు కావాల్సింది మంచి, చెడు వద్దు అని చెప్పే మొదటి రకం మా బావగారు. అతన్ని చూసి నేను ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నానంటే మా అన్నయ్య, మా బావగారే నాకు ప్రత్యక్ష సాక్ష్యం, దీనికి నిదర్శనం కూడా. రవి గాంచని చోట కవి గాంచునంట అన్నాడు ఒక కవి. అంటే రవి లేని చోట, రవి మీన్స్ సూర్యుడు. సూర్యుడు ఉదయించకపోయినా మబ్బులు వస్తుంటాయి అప్పుడప్పుడు మనకు. కరోనా కాలంలో సూర్యుడు కూడా ఉదయించలేడు, అంటే చీకటితో ఉన్నది. ఆ చీకటిలో కూడా కవి ఉదయిస్తూనే ఉంటాడు. అలాంటి ఉదయంతో ఉదయించేవాడే మా బక్క భీమయ్య గారు. అలాగే మా భీమయ్య గారు కష్టము అనేదే ఒకటే నమ్ముకున్నాడు. నమ్మకం, ఆశ, కోరిక, ఈ మూడింటి మీదనే మనిషి జీవితం సాగుతుందండి. నేను టీచర్, ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న కవిత చెప్తా. ఆయన కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ వెళ్ళు, అంతేకాని ఒకే చోట అలా కూర్చుండకు. దాహానికి తప్ప దేహానికి పనికిరాని ఆ సముద్ర కెరటాలే ఎగసి పడుతుంటే మరి నిన్ను నీ తలరాత ఇంతే అని చెప్పిన వాళ్ళు కూడా రేపు నీ ముందు తలదించుకునేటట్లు చేసే సత్తా నీలో ఉంది అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం మా బావగారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం నేను. అందుకనే మా బావగారిని నేను చిన్నప్పటి నుండి, నాకు ఊహ కందిన నుంచి చూస్తున్న మా బావగారు వేరు. ఒక అన్నగా, ఒక తోబుట్టువులా, కష్టంలో ఉన్నప్పుడు ఒక తోబుట్టువులా, బాధలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడిలా, ఒక వెల్విషర్లా మంచిని చెప్తూ, ఒక తండ్రి పదవిలో ఉండి మా అందరినీ, మా కుటుంబాన్ని నడిపించిన వ్యక్తి మా బావగారు. మా బావగారి గురించి గొప్పతనంగా చెప్పట్లేదండి, ఒక మనిషిగా. మనము చిన్నపిల్ల, ఎగ్జాంపుల్ మా చిన్న పాప ఉన్నది, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఆమె ఎంపీసీ. ఆమెకు మ్యాథ్ కొన్నిసార్లు అర్థం కాకపోతే, మమ్మీ నాకు మా సార్ బుర్రలోకి వెళ్ళి ఆలోచిస్తేనే ఆ మ్యాథ్ అర్థమవుతుంది అంటుంది. అంటే ఎగ్జాంపుల్ మా బావగారితో ఉన్న వాళ్ళకు కూడా ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన ఎలాంటి వాడు, ఆయనతో ఉంటే ఇంకా బాగుంటాము, ఆయనతోనే స్నేహం చేయాలి అనుకునే వాళ్ళే ఎక్కువ మంది. దీనికి మా కుటుంబ సభ్యులందరూ ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. నా చిన్న వయసులో మా అమ్మ ఒక మాట చెప్పింది, ఇంటికి పెద్దల్లుడు మంచిగా ఉంటే మిగతా వాళ్ళందరూ మంచిగా ఉంటారన్నది. అది అక్షరాల సత్యం మా ఫ్యామిలీలో జరిగింది. మా బావగారు పెద్దవారు, ఇంకొక బావగారు ఉన్నారు, ఆయన సేమ్ చాలా మంచితనానికి మారిపోయారు. మా హస్బెండ్ ఇంకా గొప్ప
లేదండి. బట్ మా హస్బెండ్ నా వెన్నంటే ఉండి నన్ను 4 డిగ్రీలు చదివించినంటే ఆయన గొప్పతనం. ఆయనకు చిరకాలం నేను రుణపడి ఉంటాను చదువు విషయంలో. కానీ నా వెన్నంటూ ఉంటూ కష్టమైన సుఖమైన నేనున్నాను అని పదే నడిపించిన వ్యక్తి మా బావగారు. మా బావగారు లాంటి బ్రదర్ అయినా ఏదైనా సరే అలాంటి వ్యక్తి మా కుటుంబంలో దొరకడం మేము చేసుకున్న అదృష్టం. అతని పిల్లలు కూడా చాలా బాగున్నారు. ఆ పిల్లలు కూడా ఆయన అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి, జీవితంలో ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను. ఆయన ఆయురారోగ్యాలతోటి ఉండడమే నాకు ఇంపార్టెంట్. అంతేకాకుండా మా బావగారికి కోపం కూడా ఎక్కువే. ఆ కోపానికి కూడా ఆయనతో పాటు జాబ్ చేసినట్టే లెక్క. ఆయన ఇద్దరు దంపతులు కుటుంబ బాధ్యతలను మోస్తూ ఎండనక వాననక ఒక నీడలాగా చెట్టుకొక గొడుగులాగా కుటుంబాన్ని అందరినీ ఆదరించిండ్రు. మా బావగారు ఒక కవి ఏమన్నారంటే దారిద్ర్యం సౌభాగ్యం 2 సమాంతర రేఖలు అని చెప్పిండు. అంటే మా బావగారు కూడా కష్టము సుఖము 2 ఈక్వల్ గా తీసుకున్నాడు. ఈరోజు కష్టం వచ్చింది కదా అని బాధపడలేదు, ఇలా సంతోషంగా ఉన్నా కదా అని ఎగిరి గంతేయలేడు. ఆయన 2 ఈక్వల్ గా తీసుకుంటూ అందరినీ కుటుంబ బాధ్యతలను చేపట్టిండు. అక్కడ అత్త వాళ్ళ తరపునైనా అమ్మ వాళ్ళ తరపునైనా అన్ని సాధించుడు. కొంతమందికి మా బావగారి గురించి ఒకవైపు మాత్రమే తెలుసు, కానీ రెండో వైపు ఏంటిదనేది, ఆయన మంచితనం ఏంటిదనేది ఆయన వెంట ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఇది గొప్పతనం కాదండి బావా. నేను ఈ ముందున్నా వెనుకున్నా నేను నీ మంచి కోరేదాన్ని, నాకు మంచి వెల్విషర్ మీరు. కాబట్టి మీరు ఆయుర ఆరోగ్యాలతోటి చల్లగా ఉండాలని, మీ కుటుంబ సభ్యులంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినందుకు మీకు పేరున ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి శుభ సాయంత్రం. జై హింద్. గైస్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఐ విల్ ట్రై టు పోస్ట్ మెనీ సచ్ ఇన్ఫర్మేషనల్ కంటెంట్. అండ్ మీరు కూడా నాకు సజెస్ట్ చేస్తూ ఉండండి వాట్ యూ వుడ్ లైక్ టు గెట్ ఫ్రమ్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. బాయ్, సీ యూ.